ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీకు వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని పరిచయం చేసి ప్రార్థించాలని కోరుకుంటున్నా. మీరు రోజు బైబిల్లో వాక్యాలు చదువుతారుగా. అక్కడున్న వాక్యం ఏంటంటే, నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. ఇక్కడ పిలవటం, ఉత్తరం ఇవ్వటం, పిలవడం, జవాబు రావటం, ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. 10 సార్లు మనిషికి అవసరం ఉంటుంది. అవసరం చాలాసార్లు కేకలు వేయిస్తుంది, పిలుస్తుంది, బ్రతిమలాడుతుంది, సాయం చేయవని అర్థిస్తుంది. అవసరం అట్లా చేస్తుంది. అవసరం కొద్దీ చాలాసార్లు కొంతమంది వైపు చేతులు చాపి పిలుస్తాం, కానీ మన దగ్గర లాభం ఉంటేనే సమీపిస్తారు, కానీ వాళ్ళ దూరంగానే జీవిస్తారు. కొన్నిసార్లు మనం ఎన్నిసార్లు సహాయానికి అర్థించినా తీయని మాటలు చెబుతారు, కానీ మనకున్న బాధ్యతలు, బరువులు, శాపం అనేవి నుండి తప్పించడానికి ఎవరు ఇష్టపడరు. కానీ నీ ఒక్క విషయాన్ని గమనించాలి. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటారో తెలుసా, పలానా వ్యక్తి ఉండేవాడండి, అతనైతే మాత్రం ఏ క్షణాన్ని అడిగినా, ఏ క్షణాన్ని తలుపు తట్టినా వెంటనే మేలు చేసేవాడండి. నిజమేగా? అతను కోల్పోయినప్పుడు నీ బాధ అనిపిస్తున్నావుగా. అయితే నరులందరూ కొంతకాలమే ఉంటారుగా. నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, జీవితమంతా సమస్యలుంటాయి, జీవితమంతా చీకటి వెలుగులు ఉంటాయి, మెరక పల్లాలు ఉంటాయి, కన్నీళ్ళు వెలుగుంటుంది. కానీ ఈ శుభవేళ వీటన్నిటి నుంచి పరిష్కరించగలిగిన సమర్థుడు నువ్వు ఎరిగి ఆయనతో నువ్వు పరిచయం చేసుకొని, ఆయనతో నీ పరిచయాన్ని పెంచుకొని, ఆయనతో బంధాన్ని స్థిరపరచుకుంటే నీకు మేలు. ఆయన ఎవరు అంటే ఎవరిని త్రోసివేయనివాడు. ఆయన ఎవ్వరు అంటే అడిగితే కాదనడు. ఆయన ఎవ్వరు అంటే అయ్యా అంటే నేనున్నానని జవాబు ఇచ్చేవాడు. ఆయన పేరే మనం ఆరాధన చేస్తున్న దేవుడు యేసు. మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. అదేమిటో తెలుసా? నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు పిలవగా యేసు జవాబిచ్చును. ఎంత బాగుందండి! అంటే ఆకలై పిలిచిన, అవసరముండి పిలిచిన, గాఢాంధకారంలో కూరుకుపోయి పిలిచిన, నీ పైన చీకటి గమ్మిన, వేదన ఆవరించిన, నష్టాలు వచ్చిన, నీ ఒకటే ఆయుధం పిలవటం అనే ఆయుధాన్ని వినియోగిస్తే ఆ మొర్ర విన్నవాడంట వెంటనే నీకు జవాబిస్తాడు. అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పిన మాట గుర్తుందగా, అట్టి సహాయం చేయగలిగిన వానికి నీకు పరిచయం మెండుగా ఉండాలి. కొన్నిసార్లు అవసరం కొద్దీ మనిషిని పిలుస్తాం, తలుపు తడతాం, తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు అటువైపు వెళ్ళడం, వాళ్ళని చూడడం. అంటే అర్థం ఏంటంటే అవసరం తీరిపోయిందని. కానీ ఈయనెవరో తెలుసా? నిత్య సంరక్షకుడు, నిత్యము సమృద్ధి చేత దీవించగలిగిన వాడు, నిత్యము కనుదృష్టి నిలపగలిగిన వాడు నీ మీద, నీ కుటుంబం మీద. ఎంత బాగున్నాయి! మరి అట్లాంటప్పుడు ఆ దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకుంటున్నావు? ఆ దేవుణ్ణి ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీవు ఎట్లాంటి విపత్తులో ఉన్నా ఆయన ఎవరో తెలుసా? దాటి వెళ్ళేవాడు కాడు. ఒకసారి అబ్రహాము అనే దైవజనుల దగ్గరికి త్రిత్వమైన దేవుడు వచ్చారు. అది మీరు ఆదికాండంలో చదువుతారు. ఈ అబ్రహాం పరుగు పరుగున వెళ్ళి సాష్టాంగపడి ఓ చక్కని మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? అయ్యా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎళ్ళ దాటిపోబాకయ్యా, నా ఇంటి దగ్గర ఉండిపోయా అని అడిగాడు. ఎంత ముచ్చటగా ఉందండి! ఆయనేమన్నాడు తెలుసా? దాటిపోను, నేను నీతోనే ఉంటాను. అంటే నువ్వు పిలిచినా, అడిగినా, తట్టినా ఎన్ని కార్యాలు ఆయన చేయగలిగిన వాడు. మరి ఈ రోజున సమస్యల వలయంలో మీరు ఉన్నారుగా. కొడుకును పిలిస్తే కొడుకు రావట్లా, అవసరంలో ఉన్నానని కూతుని కేక వేస్తే పలకటంలా, నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నాను ఒకప్పుడు మీరు సాయం చేసామంటే స్నేహితుడు రావటంలా. కానీ సర్వ సృష్టికర్త, జీవనదాత, నీ తల వెంట్రుకలు లెక్కబెట్టి జీవం ఇచ్చినవాడు, తన రూపంలో నిన్ను చేసుకున్న దేవుడు ఉన్నాడే. ఆయన రక్తం ద్వారా కడగబడి జీవితాన్ని మార్చుకొని ఆయనతో తిరిగి సంబంధాన్ని కలగ చేసుకుని ఉంటే ఆయన ఎంత ఘనకార్యం చేస్తాడు. ఏ పరిస్థితులను పిలిచినా ఆయన జవాబిస్తాడు, వస్తాడు, నిలుస్తాడు, మేలు చేస్తాడు. నేను అభయమిచ్చి దరి చేర్చగలిగిన వాడు. ఆయన నీకు పరిచయం స్థిరంగా ఉండేటట్టుగా చూసుకుని ఆయన వైపు పిలవగానే
ఈరోజే కార్యం మొదలవునగాక. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ వినిపించిన మాటల కొరకు వందనాలయ్యా. పిలిస్తే పలికే దేవుడు ఉన్నావు, పిలిచినా వెళ్ళిపోయే నరులు ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం. ఈ రోజున నిన్ను బట్టి స్తుతిస్తున్నాం. ఆ కుటుంబాలకు మేలు జరగాలి, కుటుంబంతో సన్నిధిలో ఎదగాలి, దైవ దీవెనలో పొందాలి, ఆశీర్వదించ నడిపించబడాలి. పిలిచిన వెంటనే నీవు జైవీరుడిగా పరాక్రమశాలిగా వారికి ఉండి కుటుంబాన్ని, బిడ్డలను, వివాహాలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారం, ఆరోగ్యం, ఆహారం అన్నీ సమకూర్చండి. రక్షణ భాగ్యం కలుగ చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.